భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ కోటి దీపోత్సవ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కోటి దీపోత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి భక్తి టీవీ కోటి దీపోత్సవ వైభోగం గురించి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారిని ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వందే శంభుముమాపతిం సురగురుం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శంకరం. పరమేశ్వరుని యొక్క విభూతి కార్తీక మాసము. ఇటువంటి కార్తీక మాసములో భక్తి టీవీ అమేయముగా 4 సంవత్సరములుగా ఈ మహాద్భుతమైనటువంటి కోటి దీప మహోత్సవాన్ని కన్నుల పండువగా హృదయానందముగా సాక్షాత్తు కైలాసమును ఇలలో దింపినట్లుగా నిర్వహిస్తూ ఉండటము జగద్విదితమైనటువంటి అంశము. ఇటువంటి ఈ సందర్భములో మహాత్ములు, తపస్సులు, యోగులు, పుణ్యాత్ములు, ధీమంతులు, పండితులు, విద్వాంసులు, కవులు, సజ్జనులు, సత్పురుషులు, పతివ్రతామతల్లులు ఇలా అనేక విధములుగా సజ్జనులు, సత్పురుషులు, పతివ్రతామతల్లులు ఇలా అనేక విధములుగా పౌరులు అనేకములుగా లక్షోపలక్షలుగా ఇవాళ తిలకిస్తూ ఇక్కడ వేలాదిగా ఏకత్రితమై ఆనందమును అనుభవిస్తూ ఈ కోటి దీప మహోత్సవాన్ని ఈ మహా ఉత్సవములో ఉత్సవః అన్నారు. ఏమిటి ఉత్సవము అంటే? ఉన్నతమైన సవహ అంటే యజ్ఞము అని అర్థము. ఇది మానవుడు ఉత్సవ ప్రియుడు. ప్రతి కార్యము ఉత్సవమే, ప్రతిదీ ఒక యజ్ఞమే. అహం బ్రహ్మ, అన్నంచ బ్రహ్మ, భోక్తా చ బ్రహ్మ అన్నాడు. సర్వము బ్రహ్మమయము అని భావించేటువంటి ఉదాత్తమైన సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో మనమందరం పుట్టినాము. అందువలన ఇటువంటి మహోదాత్తమైన సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో మనమందరం పుట్టినాము. అందువలన ఇటువంటి మహోత్సవము, కోటిదీప మహోత్సవములో పాల్గొంటూ ఉన్నటువంటి వారందరూ స్త్రీలైనా పురుషులైనా మహనీయులైన మాన్యులైన సామాన్యులైన అసామాన్యులైన అందరూ కూడా పుణ్యాత్ములే, పులకిత గాత్రులే. ఎందుకంటే కార్తీక మాసమే ఇది శరదృతువు. శరదృతువును వేదములో ఏమన్నాడు? వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుధ్మ శరద్ధవిః అన్నాడు. వసంతో అస్యాసీదాజ్యం ఈ కాలమనేటువంటి దివ్య యజ్ఞములో వసంతము ఆజ్యము అన్నారు. గ్రీష్మ యుధ్మ, గ్రీష్మము యుధ్మము అంటే సమిత్, ఆజ్యము అన్నారు. గ్రీష్మ యుధ్మ, గ్రీష్మము యుధ్మము అంటే సమిత్, సమిధ. అక్కడ వేసేటువంటి ఆ అనేక విధములైనటువంటి సమిధలు, పుల్లలు, అవి గ్రీష్మ ఋతువు అన్నారు. గ్రీష్మము మండుతుంది కదా సహజముగా వేడిమితో, అందువల్ల గ్రీష్మ యుధ్మ శరత్ హవిః అన్నారు. శరద్ ఋతువును హవిస్సుగా పోల్చాడు. హవిష్యము అంటే దేవతా అన్నము, హవ్యము అన్నారు దాన్ని. కవ్యము అంటే పితృదేవతలకు అన్నము, హవ్యము దేవతలకు అన్నము. అటువంటి హవిస్సు శరదృతువు అన్నారు. కాబట్టి ఈ ఆశ్వయుజ కార్తీక మాసములు శరదృతు లక్షణములు. శరత్తు అంటే ఏమిటి? వెన్నెల. నన్నయ్య గారు కూడా మహాద్భుతముగా వర్ణించారు. శారణములు. శరత్తు అంటే ఏమిటి? వెన్నెల. నన్నయ్య గారు కూడా మహాద్భుతముగా వర్ణించారు. శారదరాత్రులు ఉజ్వలల సత్తర తారక హార పంక్తులం చారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచిపూరములంబర పూరితంబులై. కర్పూర పరాగ పాండురము చల్లినట్లుగా ఉన్నాయట శారదరాత్రులు. ఈ శరదరాత్రులు ఎలా ఉన్నాయి అంటే తెల్లగా కర్పూరపు పొడి ఇలా ఆకాశములంతా చల్లినట్లుగా పరిమళాన్వితములై ఉన్నాయి అన్నాడు. ఎందుకంటే వెన్నెలల చేత అలా తెల్లగా ఉన్నాయి ఈ రాత్రులన్నీ.
అందువల్ల శారద రాత్రులు ఉజ్వల లసత్తర తారక హారపని రాత్రులన్నీ. అందువల్ల శారద రాత్రులు ఉజ్వల లసత్తర తారక హారపంతులం చారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచిపూరములు అంబర పూరితంబులై అన్నాడు. అటువంటి శారద రాత్రులలో శిఖరాయమానమైనటువంటి దశ శారద శరద్ రాత్రులలో ఆశ్వయుజము కార్తీకము, కృత్తికా నక్షత్ర సంబంధి అయినటువంటి మాసము కార్తీకము. కార్తీకము అని దీర్ఘము పెట్టవలసిన పని లేదు. ఆశ్వయుజం అశ్విని నక్షత్రముతో కూడుకున్నటువంటి మాసము, దాని వలన ఏర్పడుతున్న మాసము ఆశ్వయుజ మాసము. అమ్మవారు ఆశ్వయుజ మాసములో అమ్మవారు ప్రజ్వరిల్లుతూ మనకు అనేక విధములుగా అమ్మవారు ఆశ్వయుజ మాసములో అమ్మవారు ప్రజ్వరిల్లుతూ మనకు అనేక విధములుగా శరన్నవరాత్రములుగా దర్శనమిచ్చినది అమ్మవారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం. ఇది అశ్వపూర్వాం రథమధ్యాం. అమ్మవారు అశ్వపూర్వములు, ఆమె కన్నా ముందు మహాశ్వములు నడుస్తాయిట. రథమధ్యాం మధ్యలో రథారూఢయై అమ్మవారు నడుస్తూ ఉన్నది. హస్తినాద ప్రబోధినీం గజనాదముల చేత ఘీంకారముల చేత అమ్మవారు మేల్కొంటూ ఉన్నది అన్నారు. అందువలన అటువంటి అమ్మవారు ఆశ్వయుజ మాసములో మన చేత ఉపాసింపబడినది. ఇప్పుడు కార్తీక మాసము. ఈ కార్తీక మాసములో సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. ఇప్పుడు కార్తీక మాసము. ఈ కార్తీక మాసములో సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము కార్తీక మాసము. ఇక రాబోయే మాసము మార్గశిరము, అది మహావిష్ణు స్వరూపము. అందుకనే కార్తీక మాసములో విష్ణువును పూజించమన్నారు. దామోదర కార్తీక దామోదరుణ్ణి పూజింపమన్నారు. మార్గశిర మాసములో శివుణ్ణి పూజింపమన్నారు. అంటే అభేద అధ్యవసాయము, ఎవరికి శివకేశవుల యందు భేదము లేని ఒక విశాలమైనటువంటి దృష్టిని మనవారు మనకు ప్రసాదించినారు. యథా శివమయో విష్ణు తథా విష్ణుమయ శివ, యథా అంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి. మన ఆయుస్సుల యందు ఆ విధముగా స్వస్తి కలుగుగాక. మనము దీర్ఘాయుష్మంతులము అగుదుముగాక. మనము ఆనంద పరవశులము అగుదుముగాక. మనము అనేక విధాయుష్మంతులము అగుదుముగాక. మనము ఆనంద పరవశులము అగుదుముగాక. మనము అనేక విధముల ఐశ్వర్య భూయస్వముతో వర్ధిల్లుదుముగాక అన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే సర్వ మానవులలోనే కాదు సర్వ జీవరాశి యందు శిలా మృత్తికాదుల యందు సర్వ పశు పక్షాదుల యందు కూడా భేదమును చూడవలదు అన్నారు మన మహాత్ములు. ఎందుకంటే భగవంతుని యొక్క స్వరూపము చరము అచరము అన్నారు. చరమే కాకుండా అచరము కూడా భగవత్ స్వరూపం అన్నారు. అంటే శిల, రాళ్ళు, మట్టి వీటి యందు కూడా భగవత్ స్వరూపం ఉన్నది అన్నారు. అటువంటి భగవంతుణ్ణి దర్శించేటువంటి విశాలమైన దృష్టి గల సంస్కృతి మన హైందవ సంస్కృతి, భారతీయ సంస్కృతి. మానవుల యందు భేదము చూడటం అన్నది మనకు తెలియని ఆత్మవిద్య. అందువలన అటువంటి విశాలమైన తత్వములో ఇవాళ మనము దీపమును వెలిగించుకుంటా. అందువలన అటువంటి విశాలమైన తత్వములో ఇవాళ మనము దీపమును వెలిగించుకుంటూ ఉన్నాం. ఈ కోటి దీప మహోత్సవము ఎంత మహోన్నతమైనది అంటే, శ్రీ నరేంద్ర చౌదరి గారి మనస్సులో ఏ శుభముహూర్తమున ఈ ఆలోచనము అమృతప్రాయమై వెలసినదో గాని ఇది మహాద్భుతమైనటువంటి సంకల్పం. ఎందుకంటే దీపము సర్వమునకు సర్వప్రధానమైనటువంటి అంగము. దీపము మనకు ఉద్దీప్యస్వ అని మన వైదికులు మంత్రము మొదలు పెడతారు. దీపము లేనిదే ఏ శుభకార్యమైనా మనకు శ్రీకారము చుట్టబడదు. దీపము అంత ప్రధానమైనది. ఇదమంధం తమఃకృత్స్నం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే అన్నాడు ఒక జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే అన్నాడు ఒక మహానుభావుడు, ఒక ఆలంకారికుడు. ఏమన్నాడు? యది ఇదం అంధం తమఃకృత్స్నం అన్నాడు. ఈ ప్రపంచమంతా చీకటిమయమైపోయేది ప్రమాదవశాత్తు. యది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే. శబ్దము అనేటువంటి జ్యోతి ఈ ప్రపంచంలో వెలిగించకపోయి ఉండినట్లయితే ఈ ప్రపంచమంతా అంధకార బంధురమై ఉండేది కదా. అటువంటి ఈ శబ్ద జ్యోతికి నమస్కారము అన్నాడు ఒక మహానుభావుడు. ఈ శబ్దము మనం మాట్లాడుతున్నాము అంటే అజ్ఞాన అంధకారము తొలగిపోతుంది మాటల వలన. శబ్దమే పరమేశ్వరుడు, శబ్ద బ్రహ్మోపాసనము అన్నారు. ఆ శబ్దమే పరమేశ్వర స్వరూపము, నాదము బ్రహ్మస్వరూపము, నాదము శివస్వరూపము అన్నారు. ఆ శబ్దమే పరమేశ్వర స్వరూపము, నాదము బ్రహ్మస్వరూపము, నాదము శివస్వరూపము. అటువంటి నాదోపాసనము చేస్తూ ఉన్నాము. ఈ నాదమును నేను శబ్దమును పలుకుతూ ఉండగా నేను పలుకుతూ ఉపాసన చేస్తున్నాను, మీరు ఉంటూ శ్రవణోపాసన చేస్తూ ఉన్నారు. ఈ అన్ని యజ్ఞములే, అన్ని ఉపాసనములే. ఇదే శివారాధనము. ఎందుకంటే పంచభూతములున్నాయి మనకు. ఈ పంచభూతములు పృథివ్యప్తేజో వాయురాకాశములు. భూమికి తత్ర గంధవతి పృథివీ అన్నారు. భూమికి వాసన లక్షణము. తర్కశాస్త్రములో గంధవతి పృథివీ అన్నాడు. భూమికి వాసన లక్షణం. అలాగే
జలమునకు రసవత్వము లక్షణము, పారడము లక్షణము, అగ్నికి తేజస్సు లక్షణము, వాయువుకు స్పర్శ లక్షణము, ఆకాశమునకు శబ్దము లక్షణము. ఒకటి కన్నా ఒకటికి సూక్ష్మము సూక్ష్మతరము. వాయువుకు స్పర్శ లక్షణము, ఆకాశమునకు శబ్దము లక్షణము. ఒకటి కన్నా ఒకటికి సూక్ష్మము సూక్ష్మతరము. భూమి కన్నా జలము, జలము కన్నా అగ్ని, అగ్ని కన్నా వాయువు, వాయువు కన్నా ఆకాశము, ఒకదానికన్నా ఒకటి సూక్ష్మతరము మహాభూతము. భూమి అన్నింటికన్నా స్థూలము, భూమి కన్నా జలము గొప్పది, జలము కన్నా అగ్ని, అగ్ని కన్నా వాయువు, వాయువు కన్నా ఆకాశము. కాబట్టి తేజో నీరాజనము జ్యోతి చక్షుశిరసిధారయ అన్నారు. ఇప్పుడే అక్కడ అర్చక స్వామి మన హరిహరసుతుడు అయ్యప్పకు హారతి నీరాజనము ఇచ్చాడు. ఏమిటి దీనిలో అర్థము? తేజో నీరాజనం జ్యోతి చక్షు శిరసి ధారయ అన్నాడు. అంటే మనము ఏ మూర్తినైతే పూజ చేస్తూ ఉన్నామో మంత్రాత్మకముగా దాని యందు ఒక విశిష్టమైన శక్తి ఉన్నది. ఆ మూర్తిలో మనం ఒక మూర్తి పెట్టాం, ఇక్కడ శివుడు, అక్కడ అయ్యప్ప. మనము ఏ విధమైనటువంటి మూర్తిని పెట్టి ఆరాధించినా దాని యందు మనము మంత్రాత్మకముగా పుష్ప పూజలు చేసి అనేక విధముల సహస్రనామములు, అనేక విధముల స్తోత్రములు చెప్పి మనము పూజ చేస్తూ ఉన్నాం ఆ మంత్రములతో. అలా చేసినప్పుడు ఆ మూర్తిలో ఒక దివ్య శక్తి ఉన్నది. ఆ శక్తిని మళ్ళీ మనం ఎట్లా పొందాలి? ఏ మార్గము ద్వారా పొందాలి అంటే అగ్ని ద్వారానే మనకు శక్తి రావాలి. అందువల్ల తేజో నీరాజనము జ్యోతి ఇలా నఖ శిఖా పర్యంతము ఇలా తిప్పుతూ ఉన్నారు. ఆ హారతిని నీరాజనమును ఇలా తిప్పుతారు. 3 మార్లు తిప్పి దాన్ని మనకు చూపిస్తారు. చూపించినప్పుడు నీరాజనమును ఇలా తిప్పుతారు. 3 మార్లు తిప్పి దాన్ని మనకు చూపిస్తారు. చూపించినప్పుడు తేజో నీరాజనం జ్యోతి చక్షు శిరసి ధారయ అన్నాడు. ఆ నీరాజన శక్తిని మన కళ్ళయందు బ్రహ్మరంధ్రమునందు స్థాపించుకోవాలి అన్నారు. ఆ మంత్రము యొక్క అర్థం అది. అందువలన ఇట్లాగా ఆ శక్తిని మనం పొందుతూ ఉన్నాం. ఊరికే హడావిడిగా ఇట్లా అనుకుంటూ అలా అనవలసిన పని లేదు. తేజస్సు 2 చోట్లనే ఉంటుంది శరీరంలో. ఈ మోచేతి దగ్గర ఉండదు, మోకాలి దగ్గర ఉండదు, వేళ్లల్లో ఉండదు, కాళ్లల్లో ఉండదు, ముఖములో కనుల యందు మాత్రమే ఉంటుంది తేజస్సు. కనులలో తర్వాత బ్రహ్మరంధ్రములో ఉంటుంది తేజస్సు. కాబట్టి ఆ నీరాజనమును 2 చోట్ల మనం అద్దుకుంటూ ఉన్నాం. చక్షు శిరసి ధారయ ధరించు అంటున్నాడు. అలా చోట్ల మనం అద్దుకుంటూ ఉన్నాం. చక్షు శిరసి ధారయ ధరించు అంటున్నాడు. అలా అగ్ని సర్వప్రధానమైనది. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. ఇవాళ 1,000 దీపాలు వెలిగిస్తున్నాం. ఏమిటయ్యా దీపములో పరమార్థము? సాధ్యం, ఆజ్యముతో కూడుకున్న దీపము. త్రివర్తి సంయుక్తం. అమ్మగారు సాధారణంగా అందరూ సందేహాలు అడుగుతూ ఉంటారు. 2 వత్తులు వెయ్యాలా, 3 వత్తులు వెయ్యాలా, 4 వత్తులు వెయ్యాలా, 5 వత్తులు వెయ్యాలా? ఏమి సందేహానికి తావు లేదు. త్రివర్తి సంయుక్తం, 3 వత్తులు వెయ్యాలి. శాస్త్రం అది. ఇటు అటు చూడవలసిన పని లేదు. 4 2 అనుమానమే అవసరము లేదు. 1 ఎటువంటి సందేహమునకు తావు లేదు. సాధ్యం, ఆజ్యమే వెయ్యాలి. ఆజ్యము అంటే ప్రత్యేకముగా గోఘృతము, ఆవు నేయి అని చెప్పే అవసరము లేదు. సహజముగా నేయి అంటే ఆవు నేయే విహితము, అక్కడ విధిహితము, వేరొక మాటకు తావు లేదు. సాధ్యం, ఆజ్యముతో కూడి, త్రివర్తి సంయుక్తం, 3 వత్తులతో కూడుకున్నటువంటి, త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం. అలా 3 వత్తులు వేసి నెయ్యితో తడిపి అలా 3 వత్తులు వేసి దానికి అగ్నిని సంయోగము చేసి వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం. అది మంగళాత్మకమైన దీపము, శుభాస్పదమైనటువంటి దీపము ఇలా ఉండాలి అని నిర్దేశించారు మన మహాత్ములు. త్రైలోక్య తిమిరాపహం, 3 లోకముల యందు ఉన్నటువంటి చీకటిని పోగొట్టగలుగుతుంది ఈ దీపము. 3 విధములైనటువంటి తాపత్రయములను పోగొట్టగలుగుతుంది. దీపం ఎంత గొప్పదయ్యా! దీపము యొక్క నేతితో వేసినటువంటి దీపపు వాసన తగిలితే మన ముక్కు పుటములకు ఏమవుతుంది? ఈ ముక్కులలో నుంచి ఆ వాసన, ఆ పరిమళము వెళ్ళి మన సుషుమ్నా నాడిని కదిలింపజేస్తుంది. అది అమృతమవుతుంది. మనకు అమృత ప్రవాహమై మన సుషుమ్నా నాడిని కదిలించి మనకు బ్రహ్మజ్ఞానమును కలుగజేస్తుంది దీపము. దీపం అంటే సామాన్యము కాదు. బ్రహ్మజ్ఞానమును కలిగించడమే కాక ఆయురారోగ్యములను మనకు వర్షిస్తుంది. ఎప్పుడైతే సుషుమ్నా నాడి కదులుతుందో ఈ ఆద్య సంయుక్తమైనటువంటి దీప పరిమళము మన నాసారంధ్రముల ద్వారా మన చూడండి ఇలా పీల్చినప్పుడు సరిగ్గా అది సుషుమ్నా నాడికే తగులుతుంది ఆ వాసన పీల్పు. అటువంటి ఆ సుషుమ్నా నాడి అమృత ప్రవాహమై
మనకు ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదిస్తుంది దీపము. అటువంటిది దీపము. దీపము సామాన్యము కాదు. దీపం అంటే మన పురాణములలో అనేక విశేషాలు చెప్పారు దీపము గురించి. దీపం అంటే ఏమిటయ్యా అన్నారు. దీపం అంటే ఎలాంటిది ఈ దీపము, ఎటువంటిది ఈ దీపము, ఈ దీపమును కార్తీక మాసములో వెలిగించడం ద్వారా ఏమిటి మనకు ప్రయోజనము? యావంతో విస్ఫులింగాశ్చ, ఒక అద్భుతమైన మాట చెప్పారు. యావంతో విస్ఫులింగాశ్చ, మనము దీపము వెలిగించినప్పుడు సన్నని రవ్వలు, నిప్పు రవ్వలు, అలా మినుగురులు ఎన్ని అయితే ఆ దీపము నుంచి వెలువడతాయో, యావంతో విస్ఫులింగాశ్చ లింగే దీపే ప్రదీపితే. కాబట్టి లింగ సన్నిధిలో, శివ సన్నిధిలో ఎవరైతే దీపమును వెలిగిస్తే ఆ దీపము నుంచి ఎన్ని నిప్పు రవ్వలు, సన్నని మినుగురులు వెలువడతాయో, ఎన్ని కాంతి జ్వాలలు, కాంతి రేఖలు వెలువడతాయో, అన్ని కాంతి రేఖలు కోటి సమం. సమహ అంటే వత్సరము, సంవత్సరము అని అర్థము. ఒక్కొక్క రేణువుకు 1,000,000 సంవత్సరాలు వాడు శివుడితో సహా రాజతే శివ సన్నిధౌ అన్నాడు. శివ సన్నిధిలో వాడు విరాజమానుడవుతాడట ఆ మహానుభావుడు. ఆ మహానుభావిని ఎవరైతే అమ్మవారు స్త్రీమూర్తి లేదా పురుషుడు లేదా ఎవరైనా సరే ఈ ఒక్క దీపమును గనక కార్తీక మాసములో శివ సన్నిధిలో ఒక్క దీపమును గనక వెలిగించినట్లయితే ఆ దీపములో ఎన్ని కాంతి సహస్ర రేఖలు వెలువడుతూ ఉన్నాయో, ఎన్ని కాంతి పుంజములు, ఎన్ని కాంతి రేణువులు వెలువడుతూ ఉన్నాయో, అన్ని కోటి సంవత్సరములు, కోటి సమం అన్నాడు. సమహ అంటే వత్సరము. అన్ని కోటి సమలు, అన్ని కోటి వత్సరములు వాడు శివుడితో సహా ఆనందముగా మోదతే రమిస్తూ ఉన్నాడు. ఆనందేన ప్రళీయతే అన్నాడు. అటువంటి యోగము ఒక్క దీపమును వెలిగించడం ద్వారా. ఇంకా విశేషంగా చెప్పారు. ఏమన్నాడంటే, యథా ధాత్ర్యాంచ మృత్పాత్రే, మట్టి పాత్రలో కానీ, ధాత్ర్యాం అంటే ఆమలకము, ఉసిరికకాయను సగముకు తీసివేసి దాని యందు విత్తనము పక్కకు పెట్టి అక్కడ చుట్టూ వత్తిని వేసి గనక వెలిగించినట్లయితే, దానికి రంధ్రము చేసి వెలిగించటము, సార్ధచంద్రం చంద్రాకారముగా చెయ్యాలి దాన్ని. అలా చేసి నేతితో దీపమును గనక వెలిగించినట్లయితే, లేదా మట్టి పాత్ర ప్రమిద ఎలా ఉంటుంది? అర్ధచంద్రాకారముగానే ఉంటుంది అది. అటువంటి దాని యందు కానీ ఆ నేతితో కార్తీక మాసములో దీపమును గనక వెలిగించినట్లయితే అటువంటి వాడు తస్మిన్ యుగ సహస్రంతు అన్నాడు. యుగ సహస్రము అంటే సహస్ర యుగముల పర్యంతము శివుడితో సహా అతడు కైలాసములో రమిస్తాడు అన్నాడు. కైలాసం అంటే ఏమిటయ్యా? కే లసతి ఇది కైలాస అన్నారు. కైలాసం అంటే ఆనందే, కే ఆనందే లసతి ఇది కైలాస అన్నారు. ఆనందమునందు రమించటమే కైలాసము. అటువంటి కైలాసంలో మానవుడు రమిస్తాడు, ఆనందమును పొందుతాడు అన్నారు. ఇంతకన్నా మానవ జన్మకు పరమార్థమేమి? 84 లక్షల జీవరాశులను దాటుకొని క్రిమి కీటకాది బహుజుగుప్సాన్వితమైనటువంటి జన్మలను దాటుకొని మానవుడు మానవ జన్మను ధరిస్తున్నాడు. ఇప్పుడు ఈ మానవ జన్మలో ఈ మానవుడు కొలికి పూస. నువ్వు ఇటు కిందుకు వెళ్ళడానికైనా, ఇటు పైకి వెళ్ళడానికైనా, ఊర్ధ్వగామి అయినా అధోగామి అయినా నీ చేతిలో ఉన్నది. ఎలా చేసుకోవడానికైనా, ఇలా చేసుకోవడానికి ఒక పుణ్యాస్పదమైనటువంటి దివ్యక్షేత్రాన్ని ఈ భక్తి టీవీ వారు అద్భుతంగా ఏర్పరిచారు. ఎంత అద్భుతంగా ఏర్పరిచారు! మహాత్ములందరికీ కూడా ఎవరు వస్తే వారికి, మహనీయులందరికీ పూర్ణకుంభముల స్వాగతములు ఘటించి, పూర్ణకుంభాలతో స్వాగతాలను ఘటించారు. మీ అందరికీ ఏ శ్రమ లేకుండా ఇక్కడే ఇటువంటి ఈ కావలసినటువంటి పూజా ద్రవ్యములన్నింటినీ సమకూరుస్తున్నారు, ప్రసాదములు వితరణం చేస్తున్నారు. ఎంత పుణ్యావహమైనటువంటి కార్యక్రమం అండి! ఎవరెవరైతే ఈ టీవీలలో కార్యక్రమాలు లక్షల కోటి సంఖ్యలలో తిలకిస్తూ ఉన్నారో ఇవాళ, వాళ్ళందరూ కూడా వారి వారి ఇంటి యందు ఓం నమశివాయ, ఈ నమశివాయ మంత్రము చాలా అఘోర మంత్రము, మహనీయమైన మంత్రము. అటువంటి మంత్రము చేత ఎవరెవరైతే దీప ప్రజ్వాలనము చేస్తారో అటువంటి వారికి ఇంకా పునరావృత్తి రహితమైనటువంటి మోక్షము, సిద్ధఫలము సాధ్యము కాదు. సిద్ధమే.
అది సిద్ధించి మీ ముందు, మీ వాకిట, మీ మ్రోల వచ్చి నిలిచినటువంటి మహాఫలము. అటువంటి ఫలాన్ని అందరూ కూడా కలిగించినటువంటి అవకాశాన్ని ఈ ధర్మశాస్త్రంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదక కార్యే పుణ్యే చ పాపే చ చత్వార సమభాగినః అన్నారు. కర్త చేసేవాడికి ఎంత పుణ్యమో, కారయిత చేయించేవాడికి అంతే పుణ్యం అన్నారు. ప్రేరక నువ్వు చెయ్యరా పర్వాలేదన్నవాడికి కూడా అంతే ఫలం అన్నాడు. అనుమోదక చేస్తే ఊరికే చూస్తూ ఉండేవాడికి కూడా, చేసేవాడికి ఎంత ఫలమో చూసేవాడికి కూడా అంత ఫలం అన్నారు. ఇది పుణ్యమైనా పాపమైనా అన్నాడు. జాగ్రత్త. అందువల్ల పుణ్యకార్యం అయితే మనం చూడాలి, మనం సహకరించాలి, మనం దోహదం కావాలి, మనం అడుగులు ముందుకెయ్యాలి. వాళ్ళందరికీ మనం సహకరించి ఈ కార్యక్రమాలు దివ్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. అటువంటి కార్యక్రమాన్ని మనము అందరము కూడా సఫలం చేసుకోవాలి. మనం అందరము కూడా ఆ కార్యక్రమాలతో మనం ముందుకు వెళ్ళాలి. నేను పద్యాలకు ముద్ర, నాకు పద్యాలు చెబితే బాగుంటుంది, పద్యాలు చెప్పాలి, అందరూ మాటలు చెబుతారు, మీరు పద్యాలే చెప్పాలి అని కోరుతున్నారు. పద్యం అంటేనే నేను ప్రతినిధిని దానికి. అందువల్ల నాకు కూడా తృప్తి ఉండదు. పద్యాలు లోపల తరుముకొస్తూ ఉన్నాయి. ఒక క్షణం అలా మాటలుగా తీసుకున్నాను, ప్రసంగ ప్రారంభం కాబట్టి పద్యాలు మొదలవుతున్నాయి. ఎవడీ రుద్రుడు అగ్నిలో జలములో ఈ ఓషధీ రాశిలో. ఎవడీ రుద్రుడు అగ్నిలో జలములో ఈ ఓషధీ రాశిలో. వివిధ ప్రాణిచయంబులో జగతిలో విశ్వాంతరాళంబులో. పవనం వందున ఆకసంబునను శుంభద్భూమి భాగాన నిండి వసించున్. మరివాని నిన్ను కొలుతున్ నిత్యైక చైతన్యమున్. యో రుద్రో అగ్నౌ యో అప్సు యవోషధీషు. యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఇది నేను ఒక సభలో చెప్పిన పద్యం. నేను ఇవాళ చెప్పే పద్యాలు ఇవాళే కాదు, ఎప్పుడు చెప్పినా నేను ఆశువుగా చెప్పే పద్యాలే ఉంటాయి. నేను రచించిన పద్యాలే ఆశువుగా సభల్లో చెప్పినవే ఉంటాయి. నా పద్యాలే చెప్పేది నేను. అటువంటి అనుగ్రహం నాకు ఆ శ్రీమాత వాగ్దేవత ప్రసాదించినందులకు నేను నిరంతరము ఆమెకు ఎన్ని కోటి కోటి నమస్కారములు చెల్లించినా ఇంకా తక్కువే. ఆ రుణమును తీర్చుకోలేను. ఎవడీ రుద్రుడు అగ్నిలో జలములో ఈ ఓషధీ రాశిలో. పవనం వివిధ ప్రాణిచయంబులో జగతిలో విశ్వాంతరాళంబులో. పవనం బందున ఆకసంబునను శుంభద్భూమి భాగాన నిండి వసించున్. మరివాని నిన్ను కొలుతున్ నిత్యైక చైతన్యమున్. ఒక సభలో అడిగారు, శివుణ్ణి గురించి పద్యం చెప్పండి అని. శివుడు అంటే పద్యం చెప్పడం సామాన్యమా? ఏమని చెప్పగలను? ఏ శబ్దంబులు చెప్పలేనిది గదా ఈశా మహత్వంబు. ఈ రాశీభూత మహామహో జగతిలో రమ్యంబు గమ్యంబునౌ. ఆశావీధుల అంబరంబులగుని ఆధిక్యమున్ చెప్ప. ఆశావీధులు దిక్కులు, అందుకే దిక్కులు ఎక్కడున్నాయో తెలియదు, ఇలా వెళ్లే కొద్దీ దిక్కు ఉంటుంది. అందుకే దానికి ఆశ అని పేరు పెట్టారు సంస్కృతంలో. అంటే ఆశకు కూడా అంతుండదు. మానవులు కూడా చాలా మంచివాళ్లే. ఏదో ఈ కోరిక తీరగానేనండి నేను భగవత్ సేవలో లీనం అవుతాను అంటాడు మానవుడు, అనుకుంటాడు. ఆ కోరిక తీరగానే దాని స్థానంలో ఇంకో కోరిక వచ్చి కూర్చుంటుంది. అది తీరగానే ఇంకొకటి వచ్చి కూర్చుంటుంది. ఇలాగా అలలు అలలుగా కోరికలు పెరుగుతూ ఉంటాయి. అందుకనే దాన్ని ఆశా అన్నారు అంత దీర్ఘముగా. దిక్కులు ఎక్కడో తెలియవు మనకు. అందువల్ల ఆశావీధులు అంబరంబులగుని ఆధిక్యం చెప్ప. నేను ఈశా ఈశుడగాను, సమర్థుడను కాదు తండ్రి, ఒక్క ప్రణతిన్ హృద్వీధిలో చేసెదన్. అలా పరమేశ్వరుని యొక్క అనుగ్రహము
చాలా విశేషమైనది. శబ్దాత్మకుడైనటువంటి నాదస్వరూపుడైనటువంటి ఆ స్వామి యొక్క లీలామానుష విగ్రహము, ఆ స్వామి యొక్క అనుగ్రహము చాలా గొప్పది. ఎందుకయ్యా శివుణ్ణి పూజిస్తే ఏమొస్తుంది అంటే, శివుణ్ణి పూజించడం వల్ల ఆయన యొక్క యస్య నిశ్వసితం వేదాహ అన్నారు. వేదములు ఏ స్వామి యొక్క దివ్య నిశ్వాసములో అటువంటి స్వామి పరమేశ్వరుడు. ఏ స్వామి యొక్క ఒక క్రోధాన్వితమైన నిశ్వాసములలో వీరభద్రాదులతో పాటు అనేక సన్నిపాతములు జ్వరములు పుట్టాయిట. అందుకని రోగములు పోవాలి, భవభిషక్కు స్వామి శివుడు అన్నాడు. ఓం భిషజే, భిషక్ ఎవరయ్యా అంటే భిషజే నమః అన్నాడు. భిషక్కు ఎవరు? లోకానికి భవరోగమునే పోగొట్టగలిగినటువంటి వాడు పరమశివుడు అన్నారు. అటువంటి పరమశివుణ్ణి మనము పూజించినట్లయితే, ఆ ఆయనకు ఒక్క దీపాన్ని మనము వెలిగించినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము సంపూర్ణముగా మనము పొందటం సాధ్యమవుతుంది. ప్రమథులందరు పాడా ఫణిగణములు ఆడా, ప్రమథులందరు ఆడా ఫణిగణములు ఆడా, పార్వతీ ప్రముఖులు పరగిసయ్యని చూడా, కాల్గజ్జ సవరించనన్నా త్ర్యంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదలా, ప్రమథులందరు పాడ ఫణిగణంబులు నాడ, పార్వతీ ప్రముఖులు పరగిసయ్యని చూడ, ప్రమథులందరు పాడ ఫణిగణములు నాడ, పార్వతీ ప్రముఖులు పరగిసయ్యని చూడ, కాల్గజ్జ సవరించనన్నా త్ర్యంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదల, ప్రమథులందరు పాడ ఫణిగణం. సంధ్యాతాండవము సాయంకాలం అయినది. పరమేశ్వరుడు ఆ సాయం సంధ్యలో తాండవం చేస్తూ ఉన్నాడు. అటువంటి ఘట్టము ఎప్పుడో నా 14వ ఏట రాసినటువంటిది ఇవాళ నాకు మనస్సులోకి ఆవహిస్తూ ఉన్నది. ఈ సన్నివేశాన్నంతా చూసి ఆ శివుడు ఎలా తాండవం ఆడాడు. ఇవాళ ఈ భక్త బృందాన్ని, ఈ కోటి కోటి దీపోత్సవాన్ని, ఇక్కడ అధివసించినటువంటి పరమేశ్వర స్వరూపాన్ని మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు ఈ మనస్సులో భాసిస్తూ ఉంది ఈ గీతము. ప్రమథులందరు పాడ ఫణిగణములు నాడ, పార్వతీ ప్రముఖులు పరగిసయ్యని చూడ, కాల్గజ్జ సవరించనన్నా త్ర్యంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదల, డమరుకము చెల్లిపించె ఢం ఢం మననిపించే, డమరుకము చెల్లిపించె ఢం ఢం మననిపించే, అమర సంఘము తోడ అంతటా క్రిక్కిరిసే, అమర సంఘము తోడనంతటా క్రిక్కిరిసే, డమరుకము చెల్లిపించె ఢం ఢం మననిపించే, ఐ ఉన్నురుల్ రుక్కులంతటా వినిపించే, ఐ ఉన్నురుల్ రుక్కులంతటా వినిపించే. శివుడు తాండవం చేసినప్పుడు ఆయన డమరుకములో ఐ ఉన్నురుల్ రుక్ ఏవోం అయ్యౌ లంగ్ ఞమగణనం హయవరట్ జభంజ్ ఘడధష్ జబగడదష్ ఖపై శశసర్ హల్ ఇలాంటి 14 మాహేశ్వర సూత్రములు వినిపించినాయి పాణిని మహర్షికి. అలా ఆ 14 సూత్రములు వినపడ్డాయన్నమాట. ఆ సమయంలో సంధ్యా తాండవారంభమూర్తి పాణిని మహర్షికి దర్శనమిచ్చాడు కైలాసంలో. అటువంటి సన్నివేశము ఇవాళ మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నది.
అయి ఉండులుక్కులంతటా వినిపించే జయ జయ మహాదేవ సౌధీకృత గ్రావ సతత నృత్య విరావ సత్యభావ జయ జయ మహాదేవ సౌధీకృత గ్రావ సతత నృత్య విరావ సత్యభావ పార్వతీ ప్రణయాంకవాసీ జయ హో ప్రథిత రక్తఛటాకేసీ జయ హో కాళకాలం వ్యాళమాలా జయ కంకాళ పూర్ణిత భస్మహేలా జయ హో అంచు ప్రమధావళుల్ అంచలంచలతోడ మించిపోయిరి జయ జయధ్వానాల జాడ స్తోత్ర పాఠమే చాలు చూపించు సరి ప్రజ్ఞ అన్నట్లు నగ కన్య అలవోక నవ్వింది నవ్వు ఆంతర్యము రవ్వలో పసిగట్టె దివ్య రవళు నడించే లేచనన లేచెనటు స్వామి ఒక్కసారి కూర్చున్నవాడంతా అతడు పద్మాసనస్థుడై కూరుచున్న అంతదాకా పద్మాసనంలో కూర్చున్నాడు స్వామి. ఆ పద్మాసనంలో కూర్చున్న స్వామి ఒక్కసారి లేచాడు. లేచినప్పుడు అతని సంధి బంధాలలోని ఆ ముడుతల గుర్తులు కనపడుతూ ఉన్నాయి. యుగయుగాలుగా కూర్చున్నాడు స్వామి. ఒక్కసారి లేచాడు. ఆ లేచినటువంటి కదలికలో అక్కడక్కడ ముడుతలు కనపడుతున్నాయి. ఒకనాడు, రెండాళ్ళు, మూన్నాళ్ళు, సంవత్సరాలు, యుగాలు కాదు, మహామహాయుగ సహస్రాలు కూర్చున్నాడు స్వామి. అలాంటి వాడు ఒక్కసారి లేచాడు. లేచినప్పుడు ఆ ముడుతల గుర్తులు సంధి బంధాలలో అవి అరయతోచే లేచనన లేచనిటు లేచనన లేచనిటు లేచిన మహాగజము లేచనన లేచనిటు లేచిన మహాగజము లేచి నిలుచున్నట్టుల లేచన్ ఒక మహా తెల్లని ఏనుగు లేచి నిలబెట్టినట్టుగా ఉన్నది. లేచనన లేచనట్టు లేచిన మహాగజము లేచి నిలుచున్నట్టుల లేచన్ సూచనన చూచనట్టు చూచుల తటిల్లతలు చూచు ప్రమదాదులను చూచన్ ప్రమదాదులు తనను చూస్తూ ఉండగా తటిల్లతల వలె ఆయన ఒకసారి విలోకనం చేశాడు కరుణా కటాక్షములతో. చూచనన చూచనట్టు చూచిన చూపుల తటిల్లతలు చూచు ప్రమదాదులను చూచన్ కాచనట కాచనన కాచనటు కాంచసిత దేహమునా కాచనన కాచనటు కాంచసిత దేహమునా కాంచగిరి కాంత కెలమేనన్ ఆయన ఎప్పుడైతే ఇలా లేచి నిలబడ్డాడో అమ్మవారి శరీరము పులకలెత్తినది. కాచనన కాచనటు కాచసిత దేహమునా కాచగిరి కాంత కెలమేనన్ పూచనన పూచినవి పుల్కలవి మొల్కలవి పూచ శివు దేహమది పొంగన్. అమ్మవారు ఎప్పుడైతే చూస్తూ ఉన్నదో స్వామికి ఉత్సాహము ఇంకా ద్విగుణీకృతమైనది. అందువల్ల అమ్మవారు చూస్తున్నది అని స్వామి ఇంకా మహాద్భుతముగా నటించడము ప్రారంభించాడు స్వామి. ఆయన ఎలా ప్రారంభించాడు ఆ మహానృత్యము మహాద్భుతంగా నటిస్తూ ఉన్నాడు. ఆమెతో ఒకసారి అర్ధనారీశ్వరుడై ఒకసారి నటిస్తూ ఉన్నాడు. ఆమెకై ఒకసారి అమ్మవారు ఎదుట కూర్చు ఉంటుంది ప్రేక్షకుల్లో, అప్పుడు ఆమె కోసము నటిస్తూ ఉన్నాడు. ఆమెకై ఒకసారి ఆమెతో ఒకసారి అద్వంద్వుడై ద్వంద్వమాచరించే
ఒకసారి ద్రష్టయై ఒకసారి దృశ్యమై దృష్టి అయి ఒకసారి తేజరిల్లే. ఆయనే ద్రష్ట, ఆయనే దృశ్యము, ఆయనే దృష్టి, మూడు కూడా ఆయనే. ఇలా విధములుగా అయి ఆయన ఆ లాస్యమును తాండవమును నిలుపుతూ ఉన్నాడు. బ్రహ్మతాళము వేయ వైకుంఠుడే పాడా, బ్రహ్మతాళము వేయ వైకుంఠుడే పాడా. నారదాదులు మహానందమందా, నంది తోడయ్యాడ నందనులు కొనియాడా, నంది తోడయ్యాడ నందనులు కొనియాడా. ప్రమథులానందులై పరవశింప కాల్గజ్జ సవరించనన్నాత్ర్యంబకుడు, కీల్గంటు విదలించ మిన్నుల్ గ్రక్కదలా. జగతి భారము మోయు స్తంభాల వలె నుండు కాళ్ళు కదలిన ఎంత కంపించే జగతి, జగతి భారము మోయు స్తంభాల వలె నుండు కాళ్ళు కదలిన ఎంత కంపించే జగతి. అక్షమాలావళులు చక్షుశ్రవాళులు, అక్షమాలావళులు చక్షుశ్రవాళులు సంసక్తమై రెండు విక్షిప్తమైపోయే. తత్పతన భీతిచే ఉత్ప్లవించెను మూషికము, ఎగిరిపడి కరిముఖుండే కదంతుండయ్యే. కైలాస మహాసన్నిధానమున పరమేశ్వరుడు ఆనందమూర్తి అయి మనల్నందరినీ ఇవాళ ఈ కార్తీక మాస విశేష సన్నివేశములో ఈ సన్నివేశములో పాల్గొనుతున్నటువంటి అందరినీ కూడా అనుగ్రహించుగాక. పరమేశ్వరుడు ఈయన విభూతి ఏమున్నది, ఆయన ఒకే ఒక పద్యము చెప్పి నేను నా ప్రసంగమును, ఈ సంగీత ప్రసంగమును ఉపసంహరిస్తూ ఉన్నాను. తర్వాత మహనీయులు, స్వాములు, పీఠాధిపతులు, యోగి పుంగవులు ఇచ్చేశారు ఈ వేదికకు. అందువలన ఆయన త్రిపురాసుర సంహారములో ఒక అద్భుతమైనటువంటి ఒక పద్యము మహాద్భుతమైనది ఉన్నది. ఆయన ఎటువంటి వాడయ్యా పరమేశ్వరుడు, జలరాశి మేఖలావలయంబు రథమయ్యే రవియు చంద్రుడు చక్రంబులైరి. జలరాశి భూభాగమంతా కూడా రథమైనది. జలరాశి మేఖలావలయంబు రథమయ్యే రవియు చంద్రుడు చక్రంబులైరి. శారద జ్యోత్సనా ప్రసాదం గునకు. అటువంటి త్రిపురాసుర సంహారి ఈ త్రిపురములో ఏమిటి అంటే ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములైనటువంటి త్రిపురములను సంహరించేటువంటి మహనీయుడైనటువంటి స్వామి ఈ కార్తీక దీప మహోత్సవము నాడు, ఈ కార్తీక మాస సన్నిధానమున కోటి కోటి దీపోత్సవము నాడు మనల్నందరినీ కూడా అనుగ్రహించుగాక. వందే శంభుం ఉమాపతిం అని పునః మళ్ళీ మొదటి మాటను మనము ఒక్కసారి చెప్పుకుంటూ ఆ పరమేశ్వరునికి
మనము నమోవాకములను సమర్పించుకుంటూ పరమేశ్వరునికి నమస్కారములను కోటి కోటి నమస్కృతులను దీపము రూపముగా మనము సమర్పించుకుంటూ దీపజ్వలనము చేత సర్వ పాపములను మనము హరించుకుంటూ పాపము వెళితే గాని పుణ్యానుసంధానము కుదరదు. అందువల్ల త్రైలోక్య తిమిరాపహం దీపజ్యోతిర్నమోస్తుతే అటువంటి దీపజ్యోతికి నమస్కారములను అర్పిస్తూ స్వాములకు మహనీయులకు పీఠాధిపతులకు స్వాగతము పలుకుతూ జయోస్తు. ఇటువంటి శుద్ధ సంకల్పమునకు శ్రీకారము చుట్టినటువంటి నరేంద్ర చౌదరి దంపతులకు భక్తి టీవీ యాజమాన్యమునకు వర్గమునకు ఆయన ఒక పరమశివుని వలె భావిస్తే మన నరేంద్ర చౌదరి గారు ఆయనకు నందీశ్వరుడి వలె రఘుబాబు ఆయన ఆలోచనలకు ఆకారమును చుడుతూ ప్రాకారమును రచిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. వీరందరికీ కూడా నేను ఆశీర్వచనములు తెలియజేస్తూ జయోస్తు. శివాయ నమః. బృహద్విసహస్రావధాని శ్రీ బ్రహ్మశ్రీ మాడుగురి నాగఫణి శర్మ గారికి కార్తీక మాస వైశిష్ట్యం అలాగే దీపం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినందుకు వారికి